సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 18న సరూర్ నగర్ స్టేడియంలో జరిగే బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గం నుంచి 5,000 మంది యువతను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓట్ల నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని కోరారు. ధన్యవాదాలు తెలియజేస్తాం. 2 సబ్జెక్టుల మీద మాట్లాడాలని పార్టీ ఆదేశాలు దానికోసమే ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. సకాలంలో వచ్చి ప్రెస్ మీట్లో యాదగిరి రాసు రండి రండి అదే రండి. అందరికీ నమస్కారం. ప్రెస్ మీట్ కార్యక్రమానికి సదస్సు సక్సెస్ చేయాలని చెప్పి అలాగే ఎస్ఐఆర్ అంశం మీద ఏ విధంగా మనకు ముందుకు పోవాలన్న విషయాన్ని 2 సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇది తప్పకుండా బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు అందరూ పాటించి పర్సెంటేజ్ పెంచుకున్నట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఎంపీటీసీ కానీ మండలాలు కానీ ఎమ్మెల్యే ఎంపీ కానీ అప్పుడు మనకు పర్సెంటేజ్ ఎంత విధంగా బెనిఫిట్ కావడానికి అవసరాలు ఉంటాయి. దయచేసి మనం ఒక బూత్ వెళ్ళి 3 చొప్పున మనల్ని బూత్ కమిటీ మెంబర్ చేసుకోవడం జరిగింది. 422 బూతులు ఇంచుమించు 1,300 మంది వాళ్ళు దయచేసి వాళ్ళ వెంబడి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు వాళ్ళ వెంబడి ఉండి ఎక్కడికక్కడ ఈ 10 రోజుల మటుకు పర్సనల్ సమస్యలన్నీ పర్సనల్ పడడానికి కొన్ని పక్కన పెట్టి దాన్ని ఫాలో చేసి మామూలు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో పటాన్చెరు నియోజకవర్గం అంటే మినీ ఇండియా 28 రాష్ట్రాలు ఉన్నారు. మనం తెలుగులో ఇంగ్లీష్లో హిందీలో యాప్ ద్వారా వాడిన పంపడం జరుగుతూ ఉన్నది. నిన్న నేను ఎంఆర్ఓలు ఎంపీలు డీసీలతో మాట్లాడితే 29 to 30% వరకు మనకు రావడం తీసుకురావడం జరిగింది. బిఏలో సర్టిఫికెట్లు వాళ్ళు ఆశావర్కర్స్ ఏఎన్ఎంలు కొద్దిగా వాళ్ళకంతా చదువు తక్కువ ఉండి మామూలు ఇవ్వలేకపోతా ఉన్నారు. మన వాళ్ళందరూ బూత్ కమిటీ మెంబర్లందరూ చదువుకున్నవారు. వాళ్ళకి సహకరించి మనము ఫామ్స్ లిమిటెడ్ అయితే పర్సెంటేజ్ చాలా బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, స్థానిక ప్రజాప్రతినిధులు బూత్ కమిటీ మెంబర్లు ఎవరిచ్చారో వాళ్ళు ఫాలో చేసుకుంటూ ఆయా బూతులలో బిఎల్ఓస్ ఎప్పటి ఉండి ఈ వర్క్ చేసినట్టయితే మనం పర్సెంటేజ్ తెచ్చుకొని సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, ఈ 15 రోజులు 20 రోజులు యాత్రలు టోర్లు దావతులు కొద్దిగా బంద్ చేసుకోండి. ఈ 10 రోజులకి టైం స్పెండ్ చేసినట్టయితే రేపు గ్రామ పంచాయతీ కాడికి వెళ్ళి కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎంపీ వరకు రిజల్ట్ బాగా రావడానికి ఆస్కారం ఉందని మీ అందరికీ పని చేస్తా ఉన్నా. ఇది సిఎస్ఆర్ సబ్జెక్ట్. దీనిలో మేము మసీదులలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే ఆలోచన చేస్తాం. టెంపుల్లో మైకులలో చెప్పించడం జరుగుతూ ఉంటుంది. చర్చిలలో చర్చి పాస్టర్లతో ఇక్కడ వాళ్ళతో చెప్పించడం జరుగుతుంది. నిన్ననే ఇప్పుడు
శ్రీకాంత్ ఆటో పబ్లిసిటీ చేస్తాడు 30 కిలో. దాని ప్రకారంగా అన్ని డివిజన్లలో రేపు వాటి ఆటోలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి పెద్దలు పెట్టి మొత్తము దాన్ని ఎక్కడెక్కడ తిప్పాలని ఆలోచనతో మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. అందరినీ మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్లయితే కొంచెం ఎక్కువ పర్సెంటేజ్ పెరిగి ప్రజల్లో అవగాహన వచ్చి కుటుంబం పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలని ఆలోచనలో కుటుంబం. దాని తర్వాత మీరు మనం ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా 422 బూత్ల నిర్మాణ మీటింగ్ కింద తొందరలోనే 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్ననే సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిన తెలిసింది. అక్కడ ఇస్తే మనకి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని 15-20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్ గవర్నమెంట్ పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న వాళ్ళ దాకా మనం ముందుండాలని చెప్పి అందరికీ కోరుతా ఉన్నాను. దాంతో పాటు రెండో అంశం దీక్ష ఉంటే ఏదైనా సక్సెస్ అయ్యేది. చేద్దాం చూద్దామంటే చూద్దామని లెక్క అవుతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుకి నుంచి తెలంగాణ హైదరాబాద్ రావాలంటే నడవాలి. రెండో అంశం లేదా నడుచుకుంటే వల్ల కొడుకుంటే వల్ల మొదల మీద ఉందో మనకు తెలియదు. చార్మినార్ రీచ్ కావాలంతే. ఆ విధంగా పట్టణాలతో మన కార్యకర్తలు ఉన్నారు. అదే నమ్మకం పెట్టి ప్రెస్ మీడియా ముందు డిక్లేర్ చేస్తా ఉన్నా 5,000 మందికి తగ్గకుండా మనం ఉత్పత్తి చేయడానికి సమయం సక్సెస్ చేయడానికి పట్టణ నియోజకవర్గం వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పాలని వచ్చి మెసేజ్ సక్సెస్ చేసినందుకు వేదికపై రాజకీయ సోదరులకు సభలో రాజకీయ కార్యకర్తల ముఖ్య కార్యకర్తలకు పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు వ్యక్తి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నారు. యూత్ డిక్లరేషన్ పేరుట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ ద్వారా మరి పచ్చి అబద్ధాలు చెప్పించి మరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మన పెద్ద ఎత్తున యూత్ మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చేరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతగా మరి అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి వారితో పాటు మరి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దాన్ని తలదన్నే విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారు. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ వేస్తాం. ప్రతి సంవత్సరం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యమకాలంలో వారికి మేము 250 గజాల ప్లాట్ ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోటి సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మరి వాళ్ళ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరాలు ఇంకో 2-3 నెలలు అయితే కావస్తుంది. ఇంతవరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే 40,000 జాబ్ల గురించి సంతకం పెట్టి రెడీగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేదో ఆ జాబ్లు తప్ప మళ్ళా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చిన పాత్ర మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ మొన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టుకుంటే అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భం. మరి